దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు చిత్తరువులు అనగా ఆయన నామములు. 7వదిగా వాక్యము. దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నదండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం ప్రకారము కత్తి కన్నా కలము గొప్పదని చరిత్ర రుజువు చేసిందండి. కలము లేదా వాక్యము రాజ్యాలను కుదిపివేసింది. ప్రజల్ని స్వాతంత్రం వైపు నడిపించి చరిత్ర గతినే మార్చివేసిందండి. మనము మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వానికి సూచికగా ఉంటాయి కదండి. జీవితం పట్ల వ్యక్తి అవగాహనని, సమస్యలను ఎదుర్కొనే తీరును అతని మాటలు ప్రతిబింబిస్తాయి కదండి. గ్రీకు భాషలో వాక్యము అనే మాటకు 3 పదాలున్నాయి. ఒకటి శబ్దము, రెండవది మానసిక స్థితి, మూడవది మనము చదువుతున్న వాక్కు. దానిని లోగోస్ అంటారండి. లోగోస్ అనే మాటలో వ్యక్తి యొక్క జ్ఞానము, ఆలోచన విధానము వ్యక్తము చేసే వాక్యము అని అర్థమండి. అంటే ఒక వాక్యము లేదా పదము ఒక భావనను వ్యక్తపరచడం అన్నమాట. లోగోస్‌ను మన భాషలోనికి అనువదించడం అంత సులువు కాదండి. అందుకనే ఒక ఆంగ్ల భక్తుడు మఫట్ ఆదియందు వాక్యముండెను అని మనము చదివే మాటను అలా రాయకుండా వాక్యము మొదట ఉండింది. వాక్యము దేవునితో ఉండేది. వాక్యమే దేవుడై ఉండింది అని వ్రాసారండి. వాక్యము అంటే దేవుని పలుకు లేదా స్వరము. పూర్వము నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములు. దేవుని వాక్య భావాన్ని లేదా సందేశాన్ని ప్రవక్తలు వివరించాల్సిన అవసరం లేకుండా క్రీస్తు దేవుని యొక్క సందేశాన్ని తెలిపే మాధ్యమముగా మారారండి. దేవుని భాష జీవింపచేసే భాష క్రీస్తు మాట్లాడారండి. యేసు దేవుని భాషను అర్థమయ్యేటట్లుగా అతి స్పష్టంగా మాట్లాడినారు. ప్రకటన గ్రంథంలో యేసుకు దేవుని వాక్యం అని పేరుందని, ఆయన వస్త్రము రక్తంలో ముంచబడిందని వ్రాయబడిందండి. అది దేవుని ప్రేమను తిరుగుబాటు చేస్తున్న పాపులకు ఆయన ప్రకటించిన క్షమాపణను ప్రకటించే శిలువ మ్రాను మీద ఎగురువేసిన జెండాలాగా ఉంది కదండి. దేవుడు వాక్కుగానే కాకుండా దృశ్యంగా కూడా క్రీస్తు మనకు కనిపిస్తారు. క్రీస్తు దేవుని మనస్సుకు ఆలోచనకు ప్రత్యక్షత మరుగైన మహనీయమైన మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆయన మనకు చూపించారండి. విశ్వమంత విశాలమైన దేవుణ్ణి మానవుడు కుదించుకోగలిగినంతగా భూమికి దిగి వచ్చిన సత్యాన్ని క్రీస్తు మన ద్వారా రుజువు చేశారండి. రోము నగరంలో గెడో అనే చిత్రకారుడు అరోరా అనే చిత్రాన్ని ఒక భవనపు కప్పు లోపలి భాగంలో చిత్రించారు. దాన్ని చూసి ఆనందించాలంటే మన మెడ విరిగిపోయేంత శ్రమ పడాలటండి. ఇట్లా శ్రమ పడకుండా నేల మీద ఓ అద్దం ఏర్పాటు చేశారట. దానివల్ల ఆ చిత్ర సౌందర్యాన్ని ఆనందించగలిగే ఏర్పాటు చిత్రకారుడే చేశాడటండి. దేవుణ్ణి మనం చూడలేం. ఆయన మనకు అందుబాటులో లేకున్నా యేసు దేవుడిని మనకు బయలుపరిచారండి, తెలియచేశారు. యోహాను తన సువార్త 1వ అధ్యాయంలోనే క్రీస్తును గూర్చి ఆయన ఆదియందు ఉన్నారని వ్రాయడము ద్వారా ఆయన నిత్యత్వాన్ని, ఆయన దేవుని దగ్గర ఉన్నారనడం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన లేకుండా ఏది కలుగలేదు అనడం ద్వారా సృష్టి క్రియలలో ఆయన పనిని, ఆయన శరీర ధారి అనడం ద్వారా ఆయన అద్భుతాన్ని, అవతారాన్ని వివరించారండి. లోగోస్ అనే మాటను వివరిస్తూ ఫిలో అనే యూదుడు గ్రీకు యూదు భాషలలోని దేవుని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని వివరించడానికి విస్తారంగా వ్రాశారట. ఆ మాట నిజానికి మనం ఎంతో లోతుగా యేసు అవతార ప్రణాళికను గ్రహించుకోవడానికి సాయం చేస్తుందండి. అయితే క్రీస్తు వాక్యం మన జీవితాలని నూతనత్వంతో మనల్ని నింపుతుందండి. సజీవుడైన దేవ, నా మనస్సునకు, నా హృదయానికి నీ దివ్య స్వరూపాన్ని సాక్షాత్తు ప్రకాశవంతంగా గ్రహించడానికి సహాయం చేయి అని ప్రార్థన చేద్దామండి. ఆమేన్.